అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనం ఎంత అదృష్టవంతులమైతే అంత మంచిగా ఎందుకుండాలి. వినడానికే చాలా బావుంది కదూ. సరే మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సక్సెస్ అయితే మనం వెంటనే ఏమంటాం? అబ్బా ఎంత కష్టపడ్డారో అంటాం కదా. అవును, అది నిజమే. కానీ విజయం వెనుక కేవలం కష్టం మాత్రమే ఉంటుందా? లేక మనకు తెలియని ఇంకేదైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందా? దాని గురించే ఈరోజు మన చిన్న ప్రయాణం. సరే, ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదాం. ప్రతి విజయానికి వెనుక దానికి హెల్ప్ చేసే ఒక సీక్రెట్ ఫ్రెండ్ ఉంటాడట. ఎవరా ఫ్రెండ్ చూద్దామా మరి? ఆ సీక్రెట్ ఫ్రెండ్ ఎవరో కాదు, అదే అదృష్టం. అదృష్టమంటే ఏంటో నేను చాలా సింపుల్గా చెప్తాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం గాలిపటం ఎగిరేస్తాం కదా. మన ప్రయత్నానికి కొంచెం గాలి కూడా తోడైతే ఆ గాలిపటం ఎంత బాగా పైకెళ్తుంది. అదృష్టం కూడా అచ్చం అలాంటిదే, మన కష్టానికి సాయం చేసే ఒక మంచి గాలి అన్నమాట. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. సక్సెస్ రాగానే మనకు హెల్ప్ చేసిన ఆ గాలిని, అంటే మన అదృష్టాన్ని మనం మర్చిపోతాం. ఇదంతా నా వల్లే, నా గొప్పతనం వల్లే అని అనుకోవడం స్టార్ట్ చేస్తాం. అప్పుడేమవుతుంది? మన అహం అనేది ఒక బెలూన్లాగా ఉబ్బిపోతుంది. అది చాలా ప్రమాదం కదా. ఇప్పుడు చూడండి, సక్సెస్ వచ్చాక మనం ఒక జంక్షన్ దగ్గర నిలబడతాం. మన ముందు 2 దారులుంటాయి. మనం ఏ దారిలో వెళ్ళాలి చూద్దాం రండి. ఈ 2 దారుల్ని చూడండి. మొదటి దారి అంతా నాకే కావాలి అనే దారి. అది మనల్ని ఒక ఎత్తైన ఒంటరి కొండపైకి తీసుకెళ్తుంది. అక్కడ మన చుట్టూ ఎవరూ ఉండరు. కానీ రెండో దారి నేను కృతజ్ఞతతో ఉంటాను అనే దారి. అది మన చుట్టూ ఒక అందమైన తోటను సృష్టిస్తుంది. అక్కడ అందరూ మనతో పాటు హ్యాపీగా ఉంటారు. మన సక్సెస్ని అందరితో పంచుకున్నప్పుడే కదా దానికి అసలైన ఆనందం. సరే, ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మనం చిన్నప్పుడు మన టీచర్ చెప్పినట్లు కొన్ని చిన్న చిన్న కథలు విందామా? రెడీనా? ఇక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశ. ఇద్దరూ క్లాస్ ఫస్టే. కాని రాహుల్ ఏం చేసేవాడంటే తన ఫ్రెండ్స్కి కూడా పాఠాలు చెప్పి హెల్ప్ చేసేవాడు. మరి ఆశ ఎవ్వరితో మాట్లాడకుండా కొంచెం గర్వంగా ఉండేది. చివరికేమైందో తెలుసా? రాహుల్ చుట్టూ ఎప్పుడూ ఫ్రెండ్స్ ఉండేవారు, ఆశ మాత్రం ఒంటరిగా ఫీల్ అయ్యేది. చూసారా, రాహుల్ సక్సెస్ స్వీట్గా ఉంటే ఆశ సక్సెస్ కొంచెం చేదుగా అనిపించింది. ఇప్పుడు ఆఫీస్ స్టోరీ చూద్దాం. అరవింద్, మనోజ్ ఇద్దరికీ ప్రమోషన్ వచ్చింది. అరవింద్ తన టీంతో ఒక ఫ్రెండ్లా ఉంటూ వాళ్లకి సపోర్ట్ చేసేవాడు. కాని మనోజ్ ప్రమోషన్ రాగానే స్ట్రిక్ట్ బాస్లా మారిపోయాడు. ఏమైందంటే అరవింద్ టీం అతన్ని ఇష్టపడింది, మనోజ్ టీం అతనికి భయపడింది. సో ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? చివరిగా 2 షాప్ ఓనర్ల కథ. రమేష్ తన దగ్గర పనిచేసేవాళ్లని సొంత మనుషుల్లా చూసుకునేవాడు. సురేషేమో ఎప్పుడూ వాళ్లమీద కోపపడేవాడు. కొన్నేళ్ల తర్వాత చూస్తే రమేష్ షాప్ ఇంకా బాగా నడుస్తోంది. కాని సురేష్ షాప్ మూతపడింది. ఎందుకంటే అదృష్టాన్ని, మనుషుల్ని గౌరవిస్తేనే కదా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండేది. ఈ కథలన్నీ మనకు చెప్పే లెసన్ ఒకటే, చాలా సింపుల్. సక్సెస్ అనేది ఒక కప్పు చాయ్ లాంటిది అనుకుందాం. మరి దయ, అది అందులో వేసే చక్కెర లాంటిది. చక్కెర వేస్తేనే కదా ఆ చాయ్కి అసలైన టేస్ట్ వచ్చేది కదా. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతి, గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. ఇవి మనకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఫస్ట్ ప్రకృతి నుంచి నేర్చుకుందాం. ఒక పెద్ద చెట్టు ఏం చేస్తుంది? అది చిన్న చిన్న మొక్కలకి నీడనిచ్చి అవి పెరగడానికి సహాయం చేస్తుంది. అలాగే ఒక గొప్ప లీడర్ రతన్ టాటా గారిని చూడండి. ఆయన ఎప్పుడూ తన సక్సెస్ క్రెడిట్ తన టీంకే ఇచ్చేవాళ్ళు. టాటా గ్రూప్ కూడా అంతే. వాళ్ల బిజినెస్ సక్సెస్ అనేది సొసైటీకి కూడా హెల్ప్ అవ్వాలని నమ్ముతారు. అంటే నిజమైన ఎదుగుదల అంటే మనం ఎదగడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్లకి కూడా సపోర్ట్ ఇవ్వడం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి మనం ఆలోచిద్దాం. ఈ మంచి ఐడియాని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్తో చూద్దాం. ఒక్కసారి మనల్ని మనం ఇలా అడుగుకుందాం, నా లైఫ్లో అదృష్టం నాకు ఎక్కడ సహాయపడింది? బహుశా నాకు దొరికిన ఒక మంచి టీచర్ రూపంలోనా? లేదా కష్టాల్లో ఆదుకున్న ఒక మంచి ఫ్రెండ్ రూపంలోనా? ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఏదైనా చిన్న సక్సెస్ వచ్చినప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తాను? నేను ప్రశాంతంగా
థ్యాంక్ఫుల్గా ఉంటున్నానా లేకపోతే నాలో కొంచెం గర్వం వస్తుందా? నిజాయితీగా ఆలోచిద్దాం. ఇక ఫైనల్గా నేను ప్రతిరోజూ ఇంకొంచెం దయగా ఎలా ఉండగలను? దీనికోసం మనం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. ఎవరికైనా చిన్న హెల్ప్ చేయటం, లేకపోతే అందరితో గౌరవంగా మాట్లాడటం, ఇలాంటి చిన్న పనులు చాలు. మీకోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్. ఈరోజు మన లైఫ్లో మనకు హెల్ప్ చేసిన ఒక్కరికి, అది మన అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేదా ఒక ఫ్రెండ్ కావచ్చు, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెబుదాం. ఈ యొక్క చిన్న మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చేసి చూడండి. ఈ అద్భుతమైన మాటను వినండి. అదృష్టం మిమ్మల్ని పైకి లేపుతుంది, దయ మిమ్మల్ని మనిషిగా ఉంచుతుంది. ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఈ యొక్క వాక్యంలో ఉంది కదా. అదృష్టం మనల్ని పైకి తీసుకెళ్తుంది, కానీ దయ మాత్రమే మనల్ని ఎప్పటికీ మంచి మనిషిగా ఉంచుతుంది. ఈరోజు ఈ మంచి మాటని మనసులో అనుకుందాం. నేను ఎదుగుతున్నప్పుడు వినయంగా, కృతజ్ఞతతో మరియు దయతో ఉంటాను. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజూ నేర్చుకునే ఒక చిన్న విషయం మన జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తుంది. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.